అలచింతకాయ ఫ్రైలో కూడా నూనె కూడా ఎక్కువ పడుతుంది. మామూలుగా గోలిచ్చుడి దొండకాయను గోలిస్తామా అట్లాగనే అంతే. డీప్ ఫ్రై వేయ్యా వేసి అట్లా వేయరు, కొంచెం ఆయిల్ వేసుడు అలచింతకాయ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. ఈ పొయ్యి నిన్న వేసుకొని వంట చేసినాం కదా, కొత్త పొయ్యి 2-3 రోజులంట దీనికి పూత పెట్టాలట. ఇది ఏమో ఇందులో మట్టి ఇసుక వేసి కలుపుకున్నా. దీనికి నీట్గా పుయ్యాలి, పగిళ్ళల్లాట నింపుకుంటా పుయ్యాలి అని చెప్పింది మా అత్తమ్మ. అయితే ఇప్పుడు నేనే ఆ పని చెప్తాను. తర్వాత దీని మీద వంట చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇన్ని రోజులు మాకు వేసి పెట్టి లేకుండా కదా, ఇప్పుడే వేసుడు ఇప్పుడే చేసుడు అంటే ఇట్లా అవుతుంది. ఫస్ట్ 2-3 రోజులు వేసి పెట్టుకుంటే బాగుంటుండే. అసలు మాకు వీలు కాక పెట్టుడు కాలేదు. పొయ్యిని చూసినా మామయ్య, పొయ్యిని చూసినా కానీ వేయలేదు. మన ఇంట్లో కూడా ఉండే కదా కొంచెం ఇలా, నేను వచ్చినాక కూడా ఇంకా పోయినందుకు చూడకుంటుంటా. చెక్కల పొయ్యి తెలుసు, ఇట్లా పొయ్యి మొక్కలతో వేసింది తెలియదు. మంచిగా ఫిల్ చేసుకోవాలట పగుళ్ళల్లో. పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పొయ్యి గురించి తెలిసే ఉంటుంది. సిటీలలో ఉన్న వారికి తెలుసో తెలియదు. సాయిరామ్ కీషు కంటే తెలియదు. ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది. మన ఇంటికాడ చూస్తాను కాబట్టి మాట్లాడితే ఏం కాదు. రాదు ఒకసారి కొన్ని నీళ్ళు పట్టుకుందా అట్లనే మామయ్య చెంబ నీళ్ళు. నేను ఒక్క పని చేస్తా అంటే నా కొడుకు 2 పనులు చేపిస్తా అంటాడు ఒకటిసారి. అని తీసుకెళ్ళి కామన్గా అత్తమ్మ వాళ్ళు అయితే రోజు కూడా అలుక్కొని వేసిన తర్వాతనే వంట స్టార్ట్ చేస్తారు. అందరికి అంట్లు ఉండయి మామయ్య, మనకున్నట్టు అలుకుతారు కానీ అలికేటోళ్ళు అంట్లు ఉండేవారు కాదు, పాటించారు. మామయ్య టిఫిన్ పెడతా మామయ్య అయింది. తాలిపుని తింటావా నాన్న? తాలిపుని తింటావా? మరి మాట్లాడాలి అన్నం అయితే బాగలేదు మామయ్య, ఎడిట్ చేసు కష్టమని అనుకున్నా కానీ ఏమవుతుంది అక్కడికి పోయి పెండ చేస్తే అయిపోగానే నాకు ఇది ఇటు అటు గుడికి అవుతాను. పని ఏం చెప్తాను. ఇది మస్తు బరువు ఉన్నది. ఉట్టిగా ఇప్పుడు ప్రాబ్లం రప్పించుకుంది. ఎన్నో రోజులకు పొయ్యి అయింది. ఆ పొయ్యిని భద్రపరుచుకోవాల్సిన బాధ్యత ఉన్నది నాకు. నీతో ఒకసారి వంట చెప్పి ఏం స్పెషల్ చేస్తా చెప్పు. ఏం చేయాలి దాంట్లో స్పెషల్? మా దాంట్లో స్పెషల్ ఏమున్నాయి, మాకే నార్మల్ ఉంటాయి. అట్లా అంటలేను, ఏదో ఒక వంట స్పెషల్గా చేస్తాం కదా అని చెప్పు. మేము అంత స్పెషల్ ఏం చేయం కానీ ఇక మీరు చేసినవి మేము చేస్తాం అంతే. నిజం అవే స్పెషల్గా అనుకుంటాం మేము. స్పెషల్ అయితే నిజంగానే ఏం చెయ్యం మరి మేము. నువ్వు అన్నయ్యకి ఇష్టమనో పిల్లలకి ఇష్టమనో ఏదో ఒకటి చేసి అవి కూడా మీరు చేస్తారు కాబట్టి నేను ఆ స్పెషల్ ఏముండే అంటున్నా నేను. అట్లా అంటారు. ఆ స్పెషల్ అనేది నేను ఇంకా బిర్యానీ ఇప్పుడు మీరు చేసిన చేస్తాను కదా, ఇంకేమున్నాయి అంటున్నా. అట్లా
అంతే అంతే. ఉమ్. ఏదో ఒకటి మనకు తెలిసింది. అలచందకాయ ఫ్రై చేస్తావు తెలియదా? అసలు చెయ్య అవునా? అన్నయ్య అద్దంటాడు కాబట్టి మరిగా అట్లా అయ్యో కానీ చేసేం లాభం? తిన్నాము కాబట్టి నువ్వు చేస్తే అది స్పెషల్ అవుతుంది కదా. అవును కానీ మీరు తినది ఏం లాభం అంటున్నా. అన్నయ్యని అదొక స్పెషల్ వంట. మా సొంత వాళ్ళు తినని వాళ్ళు ఉంటారు, కొందరు తినే వాళ్ళు ఉండేటోళ్ళు తింటారు కదా. అది ఫేవరెట్ ఇక మీ అన్నకు కానీ. మళ్ళీ ఒక సండే చూసి తెచ్చుకొని చేసుకున్నాం. ఇరాన్ మీనే చేసి ఎలాగ తింటారు. దీని మీద నాకు కుదరదంట. నేను చేసిన పొయ్యిల మీద చేసిన తక్కువ ఇక అంతే. చెయ్యాని కాదు ఏదైనా. అమ్మ పని చేస్తున్నాను. అమ్మ పని చేసేది తేడుసుడే, నాన్న పోతే ఏడుసుడే.